నిజానికి మా గూర్చి మేము ఆలోచించుకోగలమన్న ఆ ఇంటెన్షన్లో ఉన్న అవ్వ కానీ, ఆ ఆలోచనలో ఉన్న ఆదాము కానీ ఏమని పలకాలి? మాకు మనుషులు వచ్చాడు, మా కుటుంబం విస్తరించిందని మాట్లాడుకోవాలి. మాకు మూడో వ్యక్తి సహకారిగా వచ్చాడని మాట్లాడుకోవాలి. కానీ అవ్వన్న మాట ఏంటో చెప్పనా? అవ్వ పలికిన మాట ఏంటో చెప్పనా? నేను అనుకుంటేనో, మా ఆయన అనుకుంటేనో, మేమేదో ప్లానింగ్ చేస్తేనో మాకు పిల్లలు పుట్టలేదు, మా కొడుకు పుట్టలేదు. నా కొడుకు పుట్టడానికి కారణం ఒకే ఒకటి, యెహోవా దయ వలన సంపాదించాను. అంటే దేవుడి దయ లేకపోతే మా జీవితాలు, మా శరీరాలు ఎంత ఆరోగ్యకరంగా ఉన్నా అసలు సంతానం అనేది ఉండదని అర్థమైందట. దేవుని దయ ఉండాలి, దేవుని దయ ఉండాలి, దేవుని కరుణ ఉండాలి, దేవుని అదృశ్య హస్తం మన కుటుంబంలో ఉండాలి. దేవుడు లేకపోతే మన కుటుంబాలు బాగుపడవు అని ఆదాము యొక్క భార్య అవ్వకు అర్థమైన తర్వాత ఆ రోజు నిర్ణయం తీసుకుంది. మరలా నోరిప్పితే దేవుని కూర్చిన ప్రస్తావనే తప్ప మారు మాట ఎక్కడ ఆదాముకి ఎంకరేజ్మెంట్